మోదీ ప్రధానమంత్రి అయ్యాకనే రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి వేగవంతమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునీకరణ సహా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ జరుగుతోందన్నారు. చర్లపల్లి న్యూ టెర్మినల్ను ఇటీవలే ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభించారన్నారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి. వచ్చే ఏడాది ముగింపులోగా రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్, ఒకటి కాచిగూడ, ఒకటి నాంపల్లి హైదరాబాద్ అంటారు. వీటికి తోడుగా ఒకటి చర్లపల్లి మన గ్రేటర్ హైదరాబాద్లో అడిషనల్ టెర్మినల్ మనకు వచ్చింది. దాన్ని ఈరోజు మనము డెడికేట్ చేసుకున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చారు. చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలనేటువంటి టార్గెట్తో మరి ముందుకెళ్తా ఉన్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా మరి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. కాచిగూడ కూడా అది కూడా ఇంకా అప్రూవల్ స్టేజ్లో ఉంది. అది కూడా కాచిగూడ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు మన హైదరాబాద్లో ఆఫీస్పేట కానీ, లేకపోతే బేగంపేట, హైటెక్ సిటీ కానీ, మలక్పేట కానీ, ఈ రకంగా హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రైల్వే స్టేషన్లు కూడా ఏకకాలంలో పనులు ప్రారంభించుకున్నాం. వాటన్నిటిని కూడా వచ్చే సంవత్సరము డెడికేట్ చేయాలనేటువంటి టార్గెట్ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా వచ్చే సంవత్సరము అన్ని రైల్వే స్టేషన్స్ కూడా డెడికేట్ చేస్తాం. రానున్నటువంటి జనవరి నెలలో సంక్రాంతి సీజన్లో కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ పూర్తి కాకుండా మరి ట్రైన్లు ఆపాలని చెప్పి మరి రైల్వే మినిస్ట్రీ నిర్ణయం తీసుకున్నది. సుమారు 16 రైల్వే స్టేషన్ రైళ్లు స్పెషల్ ట్రైన్స్ 16 ఇక్కడ ఆగబోతా ఉన్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా.